ప్రభుజీ నమస్కారం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. మీ అందరికి కూడా స్వాగతం అండి. మరి కొందరు ప్రశ్నలు అడిగేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రశ్న. హరే కృష్ణ గురుజీ. శ్రీరాముల వారికి ప్రియభక్తుడైన హనుమంతు గారు ఇంకా అక్కడ బతికే ఉన్నారు, హిమాలయం ఉన్నారు, ఇంకా భూమి మీద ఉన్నారు, మనం తలుచుకున్న వెంటనే వస్తారు అనేది ఒకటి ఉంది. సో హనుమంతుల వారు నిజంగానే బతికే ఉన్నారా? రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమః రాక్షసాంతకం. ఇక్కడ మనం రామ 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 అన్నా సరే మన పక్కనే వచ్చి హనుమ కూర్చుంటాడు. హనుమ చెప్పింది ఎక్కడ ఎక్కడ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర. అది కూడా మామూలుగా కూర్చోడట. కృతమస్తకాంజలిం, చేతులు జోడించి బాష్పవారి పరిపూర్ణలోచనం, నేత్రం నుంచి రాముడి పట్ల ఉండే ప్రేమను అసురు ధారలుగా కారుతూ కారుతూ, అయ్యో వీళ్ళు రాముడి గురించి మాట్లాడుకుంటున్నాడు, రామనామని చెప్తున్నారు, రామాయణం పఠిస్తున్నారు అనే ప్రేమతో ఉంటాడట హనుమ. కాబట్టి హనుమ ఎప్పటికీ రామనామం ఎంతవరకైతే భూమిపైన ఉంటుందో అంతవరకు హనుమ ఉంటాడు. ఎంతవరకు రామ భక్తులు ఉంటారో అంతవరకు హనుమ ఉంటారు. ఎంతవరకు రామాయణం చదువుతారో అక్కడి వరకు రామచంద్రమూర్తి ఉంటారు అనమాట. హనుమ ఉంటాడు. అందుకే భక్తులందరికీ చాలా మందికి చాలా ప్రియం హనుమ అంటే. ఎందుకు అంటే చాలా యాక్సెసిబుల్ అనమాట. చాలా యాక్సెసిబుల్ ఆయన యొక్క భక్తి. చూడండి హనుమ దగ్గర ఒక స్వరూపం మీరు హనుమని చూస్తారు. ఒక దాంట్లో గద పట్టుకుంటాడు, ఒక చేత్తో సంజీవని పర్వతం పట్టుకుంటాడు, హృదయంలో రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి ఉంటారు. ఏమి సూచిస్తున్నారు హనుమ అంటే, ఒక చేతిలో మనకి ధర్మాన్ని సంరక్షించడానికి కావాల్సిన శక్తి ఉండాలి. అది ఎలా వస్తుంది? మనం చేసే ఆధ్యాత్మిక సాధన వల్ల వస్తుంది. తర్వాత ఇంకో చేతిలో ఏమి ఉండాలి? సంజీవని. సంజీవని అంటే ఏంటి? రాముడు హనుమకిచ్చిన సేవ. ప్రతి ఒక్కరికి శక్తి కావాలి, సేవ కావాలి, మూడవది హృదయంలో భక్తి కావాలి. ఈ మూడిటికి ప్రతిరూపమే హనుమ. కాబట్టి హనుమ యొక్క ఆరాధన, హనుమకి ప్రార్థన చేయాలి నిరంతరం. స్వామి నీకున్న భక్తిలో ఒక చిన్న రేణు అంతా మనకు వచ్చినా సరే మన జీవితం తరించిపోతుంది అనమాట. కాబట్టి ఎక్కడెక్కడ హనుమంతుని యాక్సెస్ చేయాలంటే రాముడు భక్తుడిగా మారిపోవటం. అంతే హనుమ వచ్చి మన పక్కన ఉంటాడు. ఇప్పుడు మనం రాముడి గురించి మాట్లాడుతుంటే అక్కడెక్కడో ఉండుంటాడు, హనుమకు కూడా నమస్కారం చేసుకోవాలి ఒకసారి. హరే. కానీ హనుమాన్ నేను అనగానే చదువుకునే రోజుల్లో ఎవరో ఒక అతను వెళ్ళి హిమాలయాల దగ్గర ఫోటో తీశారని ఒక ఫోటో బాగా వైరల్ అయిందండి. హనుమంతులు ఇప్పటికీ అలా ఉన్నారు, పుస్తకంలో రామ రామ అని ఇలా చదువుతున్నారు. వారికి ఉండటం వల్ల మనకేం వచ్చిందని మన పక్కన ఉన్నారని చెప్తే ఇంకా బాగుంది కదా. హనుమ ఉన్నాడు పక్కన, అది మనం యాక్సెస్ చేయాలని సులువుగా. పిల్లలకి పెద్దలకి అందరికి ఇష్టమే. ఎవరన్నా సరే రాముడు నామని చెప్పేవాడు ప్రతి ఒక్కడు హనుమకి ఫేవరెట్. కొంచెం భయం వేసిన ఫస్ట్ తలుచుకునేది ఆయనే కదండి. జై హనుమాన్. గురుజీ, త్రేతాయుగంలో రాముడు తండ్రి ఇచ్చిన మాట కోసం వనవాసం వెళ్ళాడు. కానీ ఇప్పుడు చూస్తే కొడుకులు తండ్రిని కాళ్ళతో తన్నేటోళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ కొడుకు నుంచి ఇటు మారడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఆ తండ్రి రాముడు గురించి పిల్లలకి చెప్పలేదు కాబట్టి. ఎవరైతే పిల్లల్ని రామాయణం చెప్తూ రాముడు ఇలాంటి వాడు, కృష్ణుడు ఇలాంటి వాడు అని చెప్పి పెంచాను అనుకోండి, మనకి దుస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే రామచంద్రమూర్తి తన తండ్రి ఇచ్చిన మాట కోసం జీవితంలో సకల ఆనందాలన్నీ వదిలేసుకొని వెళ్ళిపోయాడు. అన్నయ్య పోతున్నాడు కదా అని లక్ష్మణుడికి ఏం సంబంధం లేదు. పాపం ఈ లిటిగేషన్ లో ఆయన రాలేదు, ఆయన పేరే లేదు ఈ కేసులో. అయినా సరే ఆయనంతటా ఆయన నేను అన్నయ్య ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను అని ఈ ప్రపంచంలో అన్నా తమ్ముళ్ళు ఆస్తి కోసం చంపుకోవడానికి సిద్ధమయ్యే ఈ ప్రదేశంలో ఈ రోజులలో నాకొద్దంటే నాకొద్దు అని కొట్లాడుకున్నారు రామచంద్రమూర్తి భరతుడు. ఒకళ్ళు వచ్చి భరతుడికి ఇవ్వాలి అంటే నాకొద్దు మా అన్నయ్యది, నేను ఎప్పుడు కూడా మా అన్నయ్య దాసుడినే, మా అన్నయ్యకి ఇవ్వాలి. లేదు లేదు భరత నువ్వు తీసుకో, లేదు లేదు అన్నయ్య నువ్వు తీసుకో. పాపం లక్ష్మణస్వామి వెళ్ళి అమ్మని అడిగాడు. రాముడు అనుకున్నాడు అమ్మకి వెళ్ళి చెప్పు, మీ అమ్మ పర్మిషన్ తీసుకొని రా అని. అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ అన్నది, అయ్యా అమ్మ నేను వెళ్ళాలా రాముడితో? అడగటం ఏంటి అసలు? నువ్వు అడగటం తప్పు చేసావు. రాముడితో వెళ్ళాలి అని అడగకూడదు, వెళ్ళిపోవాలి. సరే నువ్వు అడిగావు కదా, నీకు ఇంకో విషయం చెప్తా. అయోధ్య మటవీం విద్ది రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ది అని చెప్పింది వాళ్ళమ్మ. ఏమని చెప్పిందో తెలుసా అండి సుమిత్రమ్మ? అయ్యా దశరథ మహారాజుని రాముల్లో చూసుకో, నన్ను సీతమ్మ తల్లిలో చూసుకో, అయోధ్యని అడవిలో చూసుకో, వెంటనే బయలుదేరి రాముడితో అని చెప్పి. ఎంత గొప్ప తల్లి చూడండి. అలా పెంచారు కాబట్టి పిల్లలు అలా అయ్యారు. ఈ రోజులలో మనము అనవసరమైన సినిమాలు సీరియళ్ళు ఇవి పెంచుతున్నాం కాబట్టి అందులో ఏం చూపిస్తారండి? ఏం చూపిస్తున్నారు చెప్పండి? కోడలు అత్తగారిని ఎలా చంపేసింది, అత్తగారు ఎలా ప్రతీకారం చూపించుకుంది, తర్వాత ఒకళ్ళ ఇంట్లో 10 మందిని పెట్టి వాళ్ళు ఎలా కొట్లాడుకుంటున్నారు. అది చూస్తే మన పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? మనం కూడా అలానే తయారైపోతుంది.
కాబట్టి ఏది మనం చూస్తామో, ఏది మనం వింటామో, ఏది మనం మాట్లాడతామో, ఎటువంటి వ్యక్తులతో ఉంటామో అలానే మన ప్రవృత్తి ఉంటుంది. కాబట్టి పిల్లలకి, తల్లిదండ్రులకి నేను చేసే సిన్సియర్ చేతులు జోడించి చేసే రిక్వెస్ట్ ఏంటంటే, పిల్లలకి రామాయణ, భాగవతాదులు చెప్తూ పెంచండి. మీ పిల్లవాడు పెద్దగయ్యాక మీరు ఈ సేవ కానీ చేస్తే అన్నిటికంటే లబ్ధిపోయే వ్యక్తులు ఎవరైనా ఉంటే అది ఫస్ట్ తల్లిదండ్రులే. తల్లిదండ్రులు లబ్ధి పొందడమే కాకుండా ఈ దేశం లబ్ధి పొందుతుంది, ఈ ధర్మం లబ్ధి పొందుతుంది, ఈ సమాజం లబ్ధి. కానీ ఇటువంటి అనవసరమైన ఎక్స్పోజర్స్ పిల్లలకి చేయటం వల్ల వాడు పాడవటం చేత కుటుంబం పాడైపోతుంది, కుటుంబం పాడైపోతే సమాజం పాడైపోతుంది, సమాజం పాడైపోతే దేశం పాడైపోతుంది. కాబట్టి ఎందుకు ఇలా మారుతున్నారు అంటే రాముణ్ణి పక్కన పెట్టాం కాబట్టి ఇలా మారుతుంది. రాముణ్ణి మళ్ళీ ఈ సొసైటీలో ఇంట్రడ్యూస్ చేయండి, ఇటువంటివి ఏవి జరగవు. మీకు ఒక విషయం చెప్తాను, రామాయణం సీరియల్ ప్లే చేసేటప్పుడు క్రైమ్ రేట్ 70% తక్కువ ఉండేదట. ఎందుకంటే అప్పుడు ఇంకే ఛానల్ ఉండేవి కాదు, ఉత్తి రామాయణం పెట్టేవారు. ఒక ఊర్లలో రామాయణం పెట్టేసుకుంటే ఊరంతా వచ్చి రామాయణం చూసేది. దొంగలు కూడా చూసేవారేమో, ఏం క్రైమ్ ఉండేది కాదు, అందరూ బ్రహ్మాండంగా రామ 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 అనుకుంటూ ఉండేవారు. కాబట్టి ఏదైనా ఈ ప్రపంచంలో మనం వింటూ ఉంటాం, రామరాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి అంటే ఏంటి? రామరాజ్యం రావటం ఏంటి అంటే రాముడి యొక్క విలువలు అందరి లోపల ఉండాలి. రామాయణము రాముడి నడిచిన నడక, దాన్ని మనం ఇన్స్పిరేషన్ గా చూసుకొని రాముడు వెనకాల నడవాలి. అంతేనా? అరే ధన్యవాదాలు, మీ విలువైన సమయం ఇచ్చారు. వీళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటి కూడా చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. మిమ్మల్ని ఒప్పించుంటే క్షమించండి. హరే కృష్ణ. హరే కృష్ణ.